మన కర్నూలు జిల్లా నందు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైన మన రియాజ్ బాషా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 76వ గణతంత్ర దినోత్సవం జరపడం అన్నది సమస్సు నేడు మన యావత్ భారతదేశానికి గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాము. కారణం ఏమిటంటే మన రాజ్యాంగాన్ని రచించుటకై 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు ఎందుకు పట్టిందంటే అనేక మేధావి వర్గులందరూ కూర్చొని ఇది రాసిన తర్వాత యావత్ ప్రపంచంలో ఆదర్శవంతమైన మన రాజ్యాంగాన్ని ఎవరైనా తూచ తప్పకుండా పాటించాలి. అప్పుడే నిజమైన భారతీయుడు. ప్రతి ఒక్క భారతీయుడు ఏమాత్రం ఎవరైనా కానీ దీన్ని కించపరిచే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మన రాష్ట్రంలో మన భారతదేశంలో కూడా ఉండవలసిన అవసరం లేదు. అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని రచించటకై మేధావి వర్గులతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఇది రాసినందుకు ఈరోజు భారతదేశంలో ప్రశాంతత ఉంది అంటే కేవలము రాజ్యాంగాన్ని మనం పాటించినట్లయితేనే, ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే యావత్ భారతదేశంలో ప్రశాంతత ఉండి తీరుతుంది. అంతేకాకుండా ఎటువంటి భేదాలు లేకుండా మంచి మానవ సంబంధాలు మన ప్రగతికి సోపానాలు, జీవితానావి స్వర్గాలు రానే రావు ఇటువంటి విభేదాలు. అందుకోసమే ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలి అంటే ఈ రాజ్యాంగాన్ని మనం తూచ తప్పకుండా పాటించాలి. అందుకోసం ఈరోజు జరపడమే కాదు, మనం కేవలం కూర్చొని ఉండడమే కాదు, దీన్ని పాటించటకై ఎవరు ఎటువంటి హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఎట్లా ఉన్నాయి అనేది ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు బాధ్యతలు స్వీకరించడం అన్నది మనకందరికీ ఆనందదాయకంగా ఉంది. అందుకోసమే హక్కులు సాధించాలి అంటే బాధ్యతలు నిర్వహించాలి. సో ఐఎమ్ ఆల్సో రెడీ టు డెడికేట్ మై సర్వీస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటిగ్రిటీ టు డెవలప్ అవర్ కంట్రీ ఆన్ ది బేస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బి శంషుద్దీన్ రెడీ.